నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈ వారం యూత్ కౌంటర్లో భాగంగా 42% రిజర్వేషన్కు ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్ను అమలు చేస్తూ ఆర్డినెన్స్ ఇస్తున్నామనేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేశారు. వచ్చే వారం అంటే రేపు కానీ ఎల్లుండి కానీ సోమవారం కానీ మంగళవారం కానీ ఆర్డినెన్స్ని కూడా గవర్నర్కి పంపిస్తామని తెలియజేయడం జరిగింది. అదే విషయం 42% రిజర్వేషన్ల విషయంలో ఉద్యోగాల్లో అలాగే విద్యా అడ్మిషన్స్లో కూడా 42% రిజర్వేషన్స్ను అమలు చేయాలని ఏ రకంగా అయితే ఆర్డినెన్స్ ఇచ్చారో, లేకపోతే ఆ బిల్లు ఏదైతే ఉందో 2 బిల్లులని షెడ్యూల్ 9 షెడ్యూల్లో తమిళనాడు తరహాలో పెట్టి రిజర్వేషన్లను అమలు చేయాలనేసి చర్చ జరుగుతుంది. ఈ మొత్తానికి చూసుకుంటే ఈ మొత్తం డిబేట్లో ఈ రిజర్వేషన్లు పెంచడము, బీసీలకు రిజర్వేషన్లు పెంచడము, అలాగే షెడ్యూల్ 9లో పెట్టుకోవడము, తర్వాత కోర్టులు ఎక్కడైతే ఈ ఆర్డినెన్స్లు కానీ జీవోల్ని కానీ అడ్డుకుంటాయన్న భయంతో 9 షెడ్యూల్లో పెట్టుకోవాలి అన్న అంశం కూడా తెర ముందుకు రావడం, ఇవన్నీ జరుగుతుంటే ఇంకోసారి చూసినట్లయితే ఇంకో విధంగా ఈ ఆర్డినెన్స్ విషయం కానీ లేకపోతే 9 షెడ్యూల్ కానీ ఈ అంశం ఏది కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లోకి రాకపోవడం, అక్కడ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడము, ఎందుకంటే రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఆర్టికల్ 15లో ఆర్టికల్ 16లో క్లియర్గా 10% రిజర్వేషన్లు ఇస్తూ ఈడబ్ల్యూఎస్కి అక్కడ ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ అదే ఆర్టికల్స్ రిజర్వేషన్స్ పరంగా బీసీ రిజర్వేషన్ లేకపోవడం కూడా, ఈ అన్ని అంశాలు కూడా ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ మొత్తం రిజర్వేషన్ అంశం మీదనే చర్చ జరుగుతుంది. 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో అమలు ఎలా జరగాలి అన్న అంశం మీద ఆ రిజర్వేషన్లను గురించి విద్యార్థులు యువత ఎలా చూస్తున్నారన్న అంశం మీద ఈరోజు ఈ డిబేట్లో పాల్గొనడానికి డాక్టర్ వై శివ ముదిరాజ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. తను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నారు తెలుగు డిపార్ట్మెంట్లో. అలాగే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా వర్క్ చేయడము, తర్వాత ముదిరాజ్ ఐక్యవేదిక కానివ్వండి, బీసీ ఐక్యవేదికల నుంచి కూడా అనేక చర్చా కార్యక్రమాలు, యాత్రలు, కాన్ఫరెన్స్లు, సెమినార్లు పెట్టారు. ఈ రిజర్వేషన్ అంశం మీద లోతుగా పనిచేస్తున్నారు. వారితో పాటు ఉస్మానియా యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రీసెర్చ్ స్కాలర్, ఇప్పుడు తను జూమ్లో జాయిన్ అవుతున్నారు. బహుశా బ్యాంకాక్ నుంచి థైలాండ్లో మొన్ననే పేపర్ ప్రజెంటేషన్ చేసుకొని తర్వాత బ్యాంకాక్లో కొన్ని విద్యా సంస్థలను కూడా విజిట్ చేస్తూ, అలాగే అక్కడున్న వ్యవస్థ ఎలా ఉందో విద్యా వ్యవస్థ మీద కూడా తను అక్కడ బ్యాంకాక్లో ఉన్నారు. తను కూడా సుదీర్ఘకాలం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా బీసీ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న 42% రిజర్వేషన్లో కూడా భారీ ఎత్తున ఉస్మానియాలో అనేక చర్చా కార్యక్రమాలు, సెమినార్లు వచ్చే వారం ధూమ్ధామ్ను కూడా పెట్టబోతున్నారు. సో చూద్దాం. శివ ముదిరాజ్ గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే మొత్తం ఈ 42% రిజర్వేషన్ మీదనే మొత్తం రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంది. దీంట్లో వచ్చేసరికి బిల్లు అంటారు, కాస్ట్ సర్వే చేసుకోవాలి, బిల్లు కమిషన్ పెట్టాలి, కమిషన్ ఐడెంటిఫై చేయాలి, బిల్లు పెట్టాలి, మళ్ళీ బిల్లు పెట్టిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపించి అది 9వ షెడ్యూల్లో పెట్టుకోవాలి, మళ్ళీ అది లేట్ అవుతుందనేసి ఇక్కడ ఆర్డినెన్స్, ఇవన్నీ చర్చ బీసీ రిజర్వేషన్స్కి వచ్చేసరికి పెద్ద చర్చ వస్తుంది. అదే మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఇంత చర్చ రాలేదు. అట్లా 2 రోజుల్లో పార్లమెంట్లో పాస్ చేసుకున్నారు, 4-5 రోజుల్లో ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలతో సహా అందరు కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడ కూడా అడ్డంకులు రాలేదు. కానీ బీసీ రిజర్వేషన్లకు వచ్చేసరికి అడ్డంకులు వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం? ముందుగా ఈ చర్చలో పాల్గొన్న వక్తలకి ధన్యవాదాలు, మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు, ఛానల్ వాళ్ళకి కూడా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏదైతే బీసీలకి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పిస్తామనేసి హామీ ఇచ్చారో, దాన్ని నెరవేర్చడం కోసం కులగణన చేసి వాళ్ళకు జనాభా ప్రాతిపదికన మేము ఇస్తామని చెప్పారు. ఈరోజు 42% రిజర్వేషన్ అనేది వాళ్ళు అంటే చర్చ తీసుకురావడం అనేది చాలా సంతోషమైన విషయం. కానీ ఈ చర్చలో అంటే ఇంతకుముందు మనం ఏదైతే ఇంట్రడక్షన్లో ఇచ్చుకున్నట్టు ఏదైతే ఉందో, బీసీలకు సంబంధించిన ప్రతి అంశం కూడా ఈ దేశంలో కాంట్రవర్సీ. ఆ రోజు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి ఆ స్వాతంత్రం అనే ఓ చర్చ వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా ఏమన్నారంటే అంబేద్కర్ లాంటి వాళ్ళు, పూలే లాంటి వారు, లేదంటే సాహు మహారాజు లాంటి వాళ్ళు, లేదంటే సామాజిక సంస్కరణవాదులు ఏదైతే ఉద్యమాలు దేశ స్వతంత్ర సంగ్రామంలో ఉద్యమం చేసినప్పుడు కూడా ఆ రోజు వాళ్ళు చెప్పిన స్వతంత్ర సమరయోధులు చెప్పిన మాట ఏంటంటే, ముందు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొన్నని మనం పాలించుకుందాం, ఆ తర్వాత ఈ దేశంలో ఉన్న ఏవైతే బడుగు బలహీన అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ జనాభా దామాషణ, లేదంటే వాళ్ళ సామాజిక ఆర్థిక వాళ్ళ సోషల్ స్టేటస్ ఆధారంగా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలని, లేదంటే అన్ని రకాల హక్కులను కల్పిస్తాం అనేసి ఆ రోజు చెప్పారు. దాన్ని నమ్మి ఆ రోజు దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఈ అగ్రకులాలు ఎవరైతే నాయకత్వం వహించారో వాళ్ళు ఎంబడి నడిచారో మనం స్వాతంత్రం సాధించుకున్నాం. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ బ్రిటిష్ వార్స్ ఏదైతే మనకు బానిసత్వాన్ని మిగిలించిండో, ఏదైతే పేదరికాన్ని, ఏదైతే అజ్ఞానాన్ని మిగిలించిండో, దేశానికి స్వతంత్రం వచ్చినాక కూడా అదే పరిస్థితి ఉంది. బీసీల గురించి చర్చ రాలేదు దేశంలో. అంటే సగభాగం 52%, అంటే ఇప్పుడు 1931 క్యాస్ట్ సెన్సెస్ ప్రకారం చూసుకుంటే 1931 లెక్కలు చెప్తున్న దాని ప్రకారం 52% బీసీలు ఉంటే 52% బీసీల గురించి దేశం రాజ్యాంగ కమిటీలో కావచ్చు, లేదంటే దేశ స్వతంత్ర అనంతరం కూడా ఎక్కడ చర్చ రాలే. ఎంతసేపు కొన్ని వర్గాలనే తీసుకొని ఆ వర్గాల చుట్టే రాజకీయం చేసే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత బీసీ వర్గాల్లో ఉన్న కొంతమంది మేధావి వర్గాలు కూడా ఎప్పటికప్పుడు చర్చ తీసుకురావడం, ఆ తర్వాత ఎవరైతే మండల్ లాంటి మహానుభావులు, లేదంటే కొంత కాంశీరామ్ లాంటి వాళ్ళు, కొంత రామ్ మనోహర్ లోయ లాంటి వాళ్ళు కొంతమంది చర్చలు తీసుకొచ్చిన తర్వాత మనకు బీపీ మండల్ కమిషన్ ఏదైతే వచ్చిందో ఆ బీపీ మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా ఇదే చర్చ. బీసీలకు రిజర్వేషన్ ఎందుకు, బీసీలకు రిజర్వేషన్ పెట్టడం వల్ల ప్రతిభ దెబ్బతింటుంది, రిజర్వేషన్ అనేది అబద్ధం అనే ఆ రోజు దేశంలో అత్యధిక జనాభా ఉండి అజ్ఞానానికి చదువుకు దూరంగా ఉన్న సమాజాలకి ఆ రోజు కూడా అవకాశం కల్పించలేదు. సరే, ఆ రోజు ఏదైతే సంకీర్ణ ప్రభుత్వంతో ఏర్పడిన విపి సింగ్ గారు ఆ రోజు బీసీలకి సరే 42 ఏదైతే 27% ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించినప్పుడు కూడా సేమ్ ఇట్లాగే ఆ రోజు కూడా అగ్రకులాలు అడ్డం పడ్డాయి. ఆ రోజు కూడా కోర్టులకు వేసేసారు. ఆ కోర్టులకు వేసేసి ఆ రోజు ఉద్యోగాలనే అది రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేశారు. ఆ రోజు విద్యలో అవకాశాలు కల్పించలేదు. ఆ తర్వాత మళ్ళీ 2006-7లో అదంతా మనకు తెలిసినదే. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ప్రస్తావన, దేశంలో బీసీల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా ఈ చర్చ అనేది వస్తుంది. బీసీల రిజర్వేషన్ విషయంలోనే వస్తుంది. ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నాకు తెలిసి భారతదేశంలో ఇన్ని రాజ్యాంగ సవరణలు జరిగినాయి, ఇన్ని చట్టాలు చేసినాయి, ఏ రోజు కూడా 15-20 రోజుల్లో ఒక బిల్ పాస్ అయిన చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో లేదు. మరి ఈడబ్ల్యూఎస్ మీద ఏ డాటా మీద ఆధారంగా వాళ్ళు చర్చ చేశారు, వాళ్ళకున్న కమిషన్ ఏంది, వాళ్ళు వేసిన రిపోర్ట్లు ఏమున్నాయి, ఆ రిపోర్ట్లు ఏవి లేకుండా వాళ్ళు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో సరే 75 ఏళ్లలో బీసీలకి అన్యాయం జరిగింది అనేసి సరే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఈరోజు బీసీ కులగణన అనేది, లేదంటే బీసీల జనాభా ఎంతో వాళ్ళ వాట ఎంత అన్నట్టుగా ఓ కొత్త నిదానం తీసుకొని వచ్చారు. దాని మీద చర్చ జరుగుతుంది. ఓ చర్చ తీసుకొచ్చారు. కులగణన మీద ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ తీసుకొచ్చారు. దానిలో భాగంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తూ ఉన్నారు. దానికి మొదటి బీజంగా ఎక్కడైతే మేము కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు ఉందో అక్కడ మేము బీసీ కులగణన చేస్తాం. వాళ్ళ జనాభా దామాషణ, వాళ్ళకి స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా 42% ఈరోజు రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మాకు ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ ఆర్డినెన్స్ అనే దానికి ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది, ఇది ఎంతవరకు చట్టబద్ధం అవుతుంది అనేది ఒక ప్రశ్న. దీని మీద బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో 2018లో వచ్చేసి వాళ్ళు ఒక నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి అందులో సెక్షన్ 9 ప్రకారం బీసీలకి 34% రిజర్వేషన్ కల్పించింది మనందరికీ తెలిసింది. అయితే ఆ తర్వాత వాళ్ళు 2018లో జీవో నెంబర్ 396 జారీ చేసి స్థానిక సంస్థల్లో బీసీలకి 34% రిజర్వేషన్ తీసుకొస్తే దాన్ని హైకోర్టుకి వెళ్ళి దాని మీద 34% కంటిన్యూ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని హైకోర్టుకి వెళ్ళారు, దాన్ని కొట్టేశారు. ఎందుకంటే ఏదైతే 50% క్యాప్ ఉందో ఆ క్యాప్ మించి రిజర్వేషన్ ఉందనేసి కొట్టేయడం వల్ల మళ్ళీ బీసీలకు బీఆర్ఎస్ గవర్నమెంట్ 22% రిజర్వేషన్ తోటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినాయి. సో ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టకుండా తమిళనాడు తరహాలో ఒకవేళ ఎలక్షన్స్కి వెళ్తే దీని మీద చాలా మనకు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను 2-3 జడ్జిమెంట్ చెప్తాను. ఇప్పుడు 50% బీసీలకు రిజర్వేషన్ ఒకవేళ ఇంప్లిమెంట్ అంటే ఈ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఏదైతే 50% క్యాప్ ఉందో అది క్యాప్ దాటిపోతుంది. కాబట్టి మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తారు, ఖచ్చితంగా రాజకీయ పార్టీలోనే వెళ్తాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు బీసీలు ఒకవేళ నిజంగా 42% రిజర్వేషన్ ఇస్తే కాంగ్రెస్ వైపు బీసీలు మళ్ళీ అవకాశం ఉంది. కాబట్టి ఈ బీజేపీ బీఆర్ఎస్ ఇంకెవరైనా థర్డ్ పార్టీని ముందులు పెట్టేసి వాళ్ళు
కోర్టుకి వెళ్ళే అవకాశం ఎవరైనా ఉంది. వెళ్ళొచ్చు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనకు జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో Right. మహారాష్ట్ర కేసు మనందరికీ తెలిసిందే. వాళ్ళు మరాఠాలకు రిజర్వేషన్ కావాలనేసి 2018లో వాళ్ళు సామాజికంగా అంటే సోషల్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 16% రిజర్వేషన్ ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తే లేదు, ఏదైతే వాళ్ళు కల్పించి ఒక గైకార్డ్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు స్టేట్ గవర్నమెంట్. కానీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళేసి 2021లో ఈ రిజర్వేషన్ చెల్లవు అనేసి 50% క్యాప్ దాటేసింది. వాళ్ళు ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును ఏదైతే ఆ జడ్జిమెంట్ని చూపించి దాన్ని కొట్టేశారు. ఇట్లాగే మనకు ఇంకో జడ్జిమెంట్ కూడా ఉంది. మనకు ఏంటంటే ఏదైతే ఓబీసీ రిజర్వేషన్ మహారాష్ట్ర ప్రభుత్వమే స్థానిక సంస్థల్లో 27% ఏదైతే వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే అప్పుడు కూడా 50% ఏదైతే క్యాప్ ఉందో ఆ క్యాప్ మించిపోయింది అనేసి కొట్టేశారు. ఇప్పుడు మేమేమంటున్నాం, సరే ఇప్పుడు మీరు 42% రిజర్వేషన్ తీసుకొచ్చారు, సంతోషం. కానీ ఈ ఏదైతే ఆర్డినెన్స్ ఉందో దీనికి ఎంతవరకు చట్టబద్ధత ఉన్నది అనేది ఒక ప్రశ్న. కాబట్టి ఎట్లయితే తమిళనాడులో మహానుభావుడు ఎంజీఆర్ గారు ఎట్లయితే 50% రిజర్వేషన్ తీసుకొస్తే తర్వాత జయలలిత లాంటి వాళ్ళు అప్పుడు పివి నరసింహారావు గారితో కలిసి 9th షెడ్యూల్లో పెట్టేసి, లేదంటే కోర్టులు కానీ రాజకీయ పార్టీల జోక్యం లేకుండా ఎట్లయితే 50% రిజర్వేషన్ దాన్ని చట్టబద్ధ అదే 9th షెడ్యూల్లో చట్టబద్ధం చేశారో అట్లా చేస్తేనే ఈరోజు బీసీలకు మీరు న్యాయం చేసిన అనేది ఒకటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు చట్టసభలో 2 బిల్లులు పెట్టారు. ఒకటి విద్యా ఉద్యోగాలకు సంబంధించి, ఒకటి 42% స్థానిక సంస్థలకు సంబంధించి. మరి ఈ విద్యా ఉద్యోగాల్లో ఈరోజు 42% రిజర్వేషన్ పెడదామని చెప్తున్నారు. మరి ఈరోజు అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఈరోజు ఇంజనీరింగ్లో ఇప్పుడు 42% రిజర్వేషన్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా? మరి 42% విద్యా ఉద్యోగాల్లో మరి సేమ్ ఆర్డినెన్స్ తీసుకొస్తారా? దాని మీద ఏమైనా చట్టం చేస్తారా? దాని మీద ఇప్పటివరకు స్పష్టత లేదు. ఈరోజు మెడికల్లో ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ పెట్టే ఏదైతే స్టేట్ గవర్నమెంట్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో మరి దాంట్లో వాళ్ళు ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారనేది ప్రశ్న. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం మార్చి నాటికి 1,00,000 ఉద్యోగాలను ఫుల్ఫిల్ చేస్తామనేసి ఈ మధ్య మినిస్టర్స్ చెప్తున్నారు. మరి ఆ 1,00,000 ఉద్యోగాల్లో కూడా 42% విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కల్పిస్తారా అనే దాని మీద ఇప్పటివరకు స్పష్టంగా వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి అప్పీల్ చేస్తున్నాం. ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారిని కూడా మేము మేము మా బీసీ సమాజాల తరఫున మేము ఒక అప్పీల్ ఏం చేస్తున్నాం అంటే, ఈరోజు భారతదేశ చరిత్రలో బీసీలు అనే వాళ్ళు వేల సంవత్సరాలుగా ఈ దేశంలో కుల వృత్తులు చేసుకుంటూ ఈ దేశానికి నిర్మాతలుగా, ఈ దేశానికి సంపదను సృష్టించే కులాలుగా ఉన్నారు. ఈరోజు ప్రపంచ జనాభాలో 10% అంటే జనాభా బీసీలదే ఉంది. ఈరోజు ఇంత జనాభా కలిగిన బీసీలకి ఈరోజు ఎట్లయితే చరిత్రలో ఒక మహాత్మా జ్యోతిరావు పూలే, ఎట్లయితే ఒక సాహు మహారాజ్, ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, లేదంటే ఒక కాన్షీరామ్ గారు, లేదంటే ఒక బీపీ మండల్ గారు, ఎట్లయితే ఒక విపి సింగ్ గారు, ఒక జయలలిత లాంటి వాళ్ళు ఎంజీఆర్ లాంటి వాళ్ళు ఎట్లయితే బీసీల విషయంలో చేసిన వాళ్ళు మంచి పనుల వల్ల చరిత్రలో నిలిచిపోయారు. రేపు రాహుల్ గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఒకవేళ నిలిచిపోవాలనుకుంటే చరిత్రలో ఖచ్చితంగా మీరు ఏదో నామమాత్రానికి మేము పార్లమెంట్ శాసనసభలో బిల్లు పాస్ చేసినాం, మేము పాస్ చేసి కేంద్రానికి పంపించడం, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేయట్లేదనేసి వాళ్ళ మీద నెట్టేయకుండా స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద ఒక చట్టబద్ధత కలిగిన ఒక బిల్లును చేసి అది ఒక చట్టం చేసి 9th షెడ్యూల్లో పెడితే తప్ప దీనికి మోక్షం ఉండే పరిస్థితి లేదు. రైట్, చాలా స్పష్టంగా మీరు తెలియజేశారు. హిస్టారికల్గా కూడా ఒక వ్యూ పాయింట్ని మీరు ముందు పెట్టారు. మహేష్ గారు, మీరు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అనేక సెమినార్లు, కాన్ఫరెన్స్లు, ప్రొఫెసర్ యుగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళని కూడా తీసుకుని వచ్చి అక్కడ సెమినార్స్ పెట్టడం జరిగింది. రేపు భారీ ఎత్తున ఉస్మానియా క్యాంపస్లో మీరు ధూమ్ధామ్ కార్యక్రమాన్ని కూడా పెడుతున్నారు వచ్చే వారం. సో దాని మీద మీరు అంటే విద్యార్థి లోకాన్ని, ముఖ్యంగా యువతని ఈ అంశం మీద, సామాజిక న్యాయం అంశం మీద ఎలా మీరు ముందు తీసుకుని వెళ్తున్నారు, ఎలా దానికి గ్రౌండ్ ప్లాన్ ఏం వేస్తున్నారు, ఈ డిమాండ్ కోసం ఏదైతే 42% రిజర్వేషన్ల డిమాండ్ కోసం మీరు కార్యాచరణ ఏంటి? ముందుగా ఈ కార్యక్రమంలో డిబేట్లో పాల్గొన్నటువంటి అన్న ముద్రాజ్ అందరికి నాకు నమస్కారాలు. అదేవిధంగా ప్రైమ్ టీం కూడా నాకు నమస్కారాలు. మేము ఈ నెల 19వ తారీఖు భారీ ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఐటీఎంలో 42% రిజర్వేషన్ల పైన కూడా ఒక అవగాహన తీసుకురావాలి. ముఖ్యంగా యువతలో ఇప్పుడున్న ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వల్ల ఈ యువతలో రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల ఏ విధంగా నష్టపోతున్నది చైతన్యం చాలా తక్కువ అయిపోయింది. అంటే ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల చాలా చైతన్యం వచ్చింది, కానీ చాలా మంది మనం ఉన్న బీసీలే మనకి రిజర్వేషన్ ఎందుకు లేరా భయ అని ఒక అపోహలు ఉండిపోతున్నారు అనమాట. అందరూ సమానంగా అవకాశం ఉండాలని.
కానీ ఈడబ్ల్యూసీ రావడం వల్ల బీసీలో ఉన్నటువంటి ముఖ్యంగా బీసీబీ ఎంత నష్టపోతారు అనేది మొన్న మనకి ఇప్పుడున్న పిహెచ్డి రిజల్ట్స్ కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 రిజల్ట్స్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ముఖ్యంగా డిఎస్సి కావచ్చు, ఎన్ని రకాలుగా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఇంత ఘోరంగా ఉంది. అసలు బీసీలు ఎంత నష్టపోతారు అనేది కూడా చాలా మందికి తెలియదు ఇంకా. అందుకనే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తుంది. ఇదే నిర్ణయాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నాడు, చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు, కేసీఆర్ తీసుకున్నాడు. కానీ ఎంతమంది తీసుకున్నా అదే కోర్టుకు పోయే వరకే మీకు సీలింగ్ ఉందండి, దానికి మించింది మీరు చేసుకోకూడదని కొట్టేస్తున్నాయి. ఇది అందరికీ తెలుసు అండి. ఐఏఎస్ ఆఫీసర్లు కాంచి, రాజకీయ నాయకుల నుంచి, ప్రొఫెసర్ల కాంచి, మేధలు అందరూ తెలుసు. మళ్ళీ బీసీలు కావాలని ఓట్లు ఉపయోగించి, స్థానిక సంస్థల్లో ఓట్లు ఉపయోగించుకొని వాళ్ళ ఎలక్షన్ ఎజెండా నెగ్గాలనే తప్ప బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఫస్ట్ బీసీ కమిషన్ అన్నారు, మళ్ళీ ఎడ్యుకేషన్ కమిషన్ అన్నారు, కులగాలని అన్నారు, చేసిన మళ్ళీ రెండోసారి మళ్ళీ కులగాలని అన్నారు. ఎన్నిసార్లు అంటే బీసీల దగ్గర రాగానే ఇన్ని రకాలుగా వాళ్ళని మోసం చేయడం తప్ప న్యాయం చేయాలనేది ఏ ప్రభుత్వానికి కూడా సిద్ధశుద్ధి లేదండి. కనుక మేము మా ఆల్ ఇండియా ఓబీసీ ఆర్గనైజేషన్ తరపు నుంచి ఉస్మానియా ఇన్స్టిట్యూట్ లో మేము ఒకటే అనుకున్నాం, ఉస్మానియా ఇన్స్టిట్యూట్ అనేది తెలంగాణకి గుండెకాయ లాంటిదండి. సో ఏ ఉద్యమానికైనా, ఈ రోజు రాష్ట్రాన్ని రావడానికైనా కూడా ఉస్మానియా ఇన్స్టిట్యూట్ ఒక ముఖ్య పాత్ర పోతుంది. కనుక మేము తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీసారి భారీ ఎత్తున ధూమ్ధాం చేయాలి. మా బీసీలకి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా అంటరానులు అయిపోయినాయి. అసలు మాకు ఇప్పుడు చూడండి, ఉస్మానియా ఇన్స్టిట్యూట్ లో చెప్పుకోవడానికి ఒక బీసీ రిప్రజెంటేటివ్ లేడు. ఇప్పుడు రిజిస్టర్ గాని రెడ్డి, ఎస్సీ వీసీ గారు ఎస్సీ, ఓఎస్డి నాయక్ సార్, అంటే వాళ్ళు మేము వ్యతిరేకిస్తలేవు. కానీ మా బాధలు చెప్పుకోవడానికి కూడా ఒక రిప్రజెంటేటివ్ లేదండి. చాలా సార్లు నేను వెళ్ళినప్పుడు కూడా అరే బీసీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్ చెప్పుకోవడానికి ఒక వ్యక్తి లేకపోవడం వల్ల ఈ రోజు మీ పిహెచ్డీలో మేము చాలా నష్టపోయింది. ముఖ్యంగా బీసీ చాలా నష్టపోయింది. సో మేము అందుకనే ఈ నెల 19వ తారీఖున కళాకారుల ముందు ఉంచి నాయకుల్ని, విద్యార్థుల్ని ఈ ఈడబ్ల్యూసీ వల్ల మేము ఎట్లా నష్టపోతున్నాం, 42% రిజర్వేషన్ రావడం వల్ల మన జాతులు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎట్లా బాగుపడతాయి. ముఖ్యంగా మహిళల్లో ఇంకా చైతన్యం లేదండి. ఈ 33% రావడం వల్ల కూడా మహిళలు ఏ విధంగా ముందుండగలుగుతారు, ఏ విధంగా అభివృద్ధి చెందగలుగుతారు అనేది ఈ ధూమ్ధామ్ వేదికగా మేము చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ రావడానికి సకల జిల్లా సమ్మతో పాటు కూడా ధూమ్ధామ్ కార్యక్రమం చాలా ముఖ్య పాత్ర పోషించింది. వంట వార్పు చాలా ముఖ్య పాత్ర పోషించింది. కళలు చాలా పాత్ర పోషించాయి. అంటే తెలంగాణ అంటే కళలండి, కళలు కళాకారులకి నిలయం తెలంగాణ. ఆ కళ్ళు కళాకారులతోటే మన చైతన్యం చేయాలనుకుని కళ్ళు కళాకారులు ముందు పెట్టే దీన్ని చైతన్యం చేయాలి. బీసీలలో 42% ఎందుకు అంటే ఉన్నది 60%, ప్రస్తుతానికి వాళ్ళు 42% ఇస్తున్నారు. ఆ 42% కూడా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. అసలు ఉన్న సగం మంది మన బీసీని చంపేసారు, అయినా సరే ఓడ్చుకొని నిలబడ్డాం. అరెస్ట్ చేస్తారు, అయినా ఓడ్చుకొని నిలబడ్డాం. ఆర్డినెన్స్ అన్నారు, అఖిలపక్షం అన్నారు, అన్ని రకాల మాటలు చెప్పింది ఆయన. కానీ ఎవ్వరు కూడా సిద్ధశుద్ధి చేయలేకపోతుంది. కనుక మన జాతిని మనం చైతన్యం చేసుకోవాలి. మన ఓటు మనం వేసుకుంటే ఖచ్చితంగా మనం సాధించవచ్చు అనేది నాకు ఉన్నటువంటి నమ్మకం అండి. అందుకని మేము భారీ ఎత్తున చేయబోతున్నాం. ఓకే శివ గారు, అంటే ఈ యువత పాత్ర ఎలా ఉండాలనుకుంటున్నారు రేపొద్దున ఈ ఉద్యమం కానివ్వండి, లేకపోతే రేపు జరిగే ఈ కార్యక్రమాలు, ఈ సెమినార్స్, కాన్ఫరెన్స్లతో పాటు ప్రొటెస్ట్లు, ఇప్పుడు ధూమ్ధామ్లు, వంట వార్పులు ఇవన్నీ కూడా మొదలు పెట్టిపోతున్నారు. సో యువత రోల్ ఎలా ఉండాలి, ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని అంటారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు దేశంలో కాంశీరామ్ గారు ఒక మాట చెప్తారు, ఈ దేశంలో ఉన్న సమస్యలు అంటే బీసీల సమస్యలే దేశ సమస్యలు, దేశానికి ప్రత్యేకమైన సమస్యలు లేవు. ఈరోజు గత 75 సంవత్సరాలుగా ఈరోజు బీసీలకి అసలు బీసీ నినాదమే ఈరోజు సమాజంలోకి లేకుండా చేసే ప్రయత్నాలు ఇన్ని రోజులు రాజకీయ పార్టీలు అన్నీ చేశాయి. సరే ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు దేశంలో బహుజనవాదం అయిపోయింది, దళితవాదం అయిపోయింది, హిందూవాదం అయిపోయింది, సెక్యులరిజం అయిపోయింది, అన్ని వాదాలు అయిపోయినాయి. ఈ దేశంలో ఇప్పుడు మిగిలిపోయిన వాదం ఒకటే వాదం, అదే బీసీ వాదం. బీసీల రాజకీయాలే ఈ దేశంలో ఉన్న అతిపెద్ద ఈరోజు అంటే ముందడుగు. కాబట్టి ఈరోజు బీసీలని అభివృద్ధి చేయకుండా, ఈరోజు దేశంలో 52% ఉన్న బీసీలు అభివృద్ధి చెందకుండా బీసీ భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? మనం 75 ఏళ్ళుగా ఇదే వింటున్నాం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఎందుకు అభివృద్ధి చెందుతుందంటే 52% ఉన్న బీసీలు అభివృద్ధి చెందకపోతే దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? కాబట్టి ఈరోజు
యూనివర్సిటీల్లో కావచ్చు, లేదంటే డిగ్రీ స్థాయిలో కావచ్చు, లేదంటే మేధావులు కావచ్చు, ఈరోజు ఈ బీసీల మీద ఒక చర్చ అనేది తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగా అసలు తెలంగాణలో అటు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎత్తుకున్న టైంలో ఈరోజు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అనేది కులగణన చేయాలి, దేశవ్యాప్తంగా చేయాలనేది ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో కాకుండా దేశంలో ఉన్న ఢిల్లీ నడిగడ్డన ఆ రోజు మేము బీసీ కులగణన చేసిన రోజు ఆ రోజు తెలంగాణలో అటు దేశవ్యాప్తంగా ఉన్న ఏ రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు దీన్ని లైట్గా తీసుకున్నాయి. కానీ ఆ లైట్గా తీసుకున్న విషయాల్ని ఆ రోజు బీసీల గురించి ఆలోచించడానికి కూడా సంకోచించిన రాజకీయ పార్టీలు ఈరోజు బీసీ వాదానికి పేటెంట్ రైట్స్ మేమే అన్నట్టుగా ఏ రాజకీయ పార్టీకి వాళ్ళు ఈరోజు ఓన్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేమేం చెప్తున్నాం అంటే ఆ రోజు మనకు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారత రాజ్యాంగం అనేది ఒకటి రాసుకున్నాం. ఆ రాజ్యాంగంలోని ఏదైతే సామాజిక న్యాయం ఉందో ఆ సామాజిక న్యాయం వల్ల దేశంలో ఉన్న అన్ని వర్గాలకి అంటే సామాజికంగా న్యాయం జరగాలి, అట్లాగే ఏదైతే హక్కులు ఉన్నాయో అన్ని వర్గాలు అనుభవించాలని, ఏదైతే స్వేచ్ఛ ఉందో ఈ బానిసత్వం నుంచి ఈ పేదరికం నుంచి స్వేచ్ఛ పొందే కులాలకి అంటే స్వేచ్ఛ లేని కులాలకి స్వేచ్ఛ అందించాలని, అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో గౌరవంగా గుడ్డ లేదంటే నీడకు ఉండాలనేసి రాజ్యాంగం ఏదైతే రాసిందో 75 ఏళ్ళైనా కానీ ఇప్పటికి కూడా ఆ రాజ్యాంగ ఫలాలు ఈరోజు మా బీసీ వర్గాలకు చెందలేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కులగణన చేసిందో ఆ కులగణన మీద కూడా ఈరోజు విద్యార్థి లోకం కూడా పెద్ద ఎత్తున చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. సరే, రాజకీయ పార్టీలకు క్యాస్ట్ ఈక్వేషన్స్ లేదంటే వాళ్ళ ఫైనాన్షియల్ రకరకాల వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి కొన్ని కులాలకి సీట్లు ఇవ్వచ్చు, కొన్ని కులాలకు సీట్లు ఇవ్వకపోవచ్చు, వాళ్ళ జనాభాని బట్టి రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్ని బట్టి. కానీ ఈరోజు 42% ఒకవేళ బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినా అందులో మళ్ళీ కొన్ని కులాలే బీసీలో ఉన్న కొన్ని కులాలే మళ్ళీ ఆ 42% రిజర్వేషన్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే తెలంగాణలో ఏదైతే కుమ్మరి కమ్మరి చాకలి మంగలి వడ్డెర బుడబొక్కల లేదంటే కాటిపాపల లేదంటే ఈ పింజారా ఇట్లాంటి కొన్ని కులాలు ఉన్నాయి, అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ బీసీఏ కులాల్లో ఉన్నాయి. గంగిరెద్దులు కానీ లేదంటే జంగములు కానీ ఇట్లాంటి కులాలు ఈ రోజు కూడా వాళ్ళకి కనీసం సర్పంచులు కాకుండా ఈ దేశంలో వార్డు మెంబర్ కాని కులాలు ఈరోజు తెలంగాణలో కొన్ని వందల కులాలు ఉన్నాయి. మరి వాళ్ళకి ప్రాతినిధ్యం లేకుండా మళ్ళీ బీసీ ఒకవేళ 42% రిజర్వేషన్ వచ్చినా కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే మళ్ళీ అవి పొందే అవకాశం ఉంది, అంటే తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి సో ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా సరే మీరు ఏదైతే రిజర్వేషన్ ఏదైతే కులగణన చేశారో ఆ కులగణని మీరు బయట పెట్టాలి. కులగణన బయట పెడితే అసలు ఆయా వర్గాల్లో ఉన్న జనాభా ఎంత, వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంటి, వాళ్ళు పొందుతున్న ఏదైతే ఇబ్బందులు వాటి మీద మనం పెద్ద ఎత్తున చర్చ తీసుకొచ్చి ఈరోజు అన్ని యూనివర్సిటీల్లో కూడా ఏదైతే బీసీ ఏది రీసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేయొచ్చు, ఏదంటే పూలే అంబేద్కర్ ఇట్లాంటి ఏదైతే ఈ స్టడీ సెంటర్స్ ఉన్నాయో అట్లాగే బీసీలో కూడా ఒక స్పెషల్గా ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్కి ఏదైతే బీసీఏ కులాలు ఉన్నాయో లేదంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీ కులాలు ఉన్నాయో వాటి మీద మనం ఒక స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేసి దాని మీద మనం ఒక రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో దేశంలో మీరు చూపించిన డాటా ప్రకారం చూసినా ఈరోజు 56% ఈ మైనార్టీలను కలుపుకుంటే 56%, 52 నుంచి 56% బీసీలో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి. మరి వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఏంటి, వాళ్ళకు వస్తున్న అనారోగ్య సమస్యలు ఏంటి, వాళ్ళకుండే జీవన ఉపాధి ఏంటి, వాళ్ళ కులవృత్తి ఏంటి, ఇట్లాంటి అన్నీ తెలుసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్టడీ సెంటర్కి కొంత అంటే ఫండ్ కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రీసెర్చ్ స్టడీస్ ద్వారా మనం ఈ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మనం వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి సమాజం తరపున కూడా అంటే ఎట్లాంటి ఉద్యమాలు చేయాలి అంటే విద్యార్థులు ఫస్ట్ డాటా బయటికి రావాలి. డాటా బయటకు వస్తేనే అందులోంచి చాలా విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సిన్సియర్గా అప్పీల్ చేస్తున్నాం. మీరు ఒకవేళ 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఈ ఏదైతే వర్గీకరణ కేటగరైజేషన్ ఉందో దాని బేస్ మీద రావాలనేది ఒకటి. ఇక రెండోది వచ్చేసి ఈరోజు బీసీ రిజర్వేషన్లు కూడా ఈరోజు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈలో ఉన్న రిజర్వేషన్లు ఏదైతేనో బీసీడీలో కొన్ని కులాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈరోజు బీసీడీలో ఉండడం వల్ల మా జనాభా ఎక్కువ ఉండడం వల్ల మాకు రిజర్వేషన్ రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, విద్యలో నష్టం జరుగుతుంది అనేసి పెంచాలి. ఈరోజు వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. బీసీడీలో ఉన్న కులాలు బీసీఏలో కావాలంటున్నారు. బీసీఏలకు ఉన్న కులాలు కూడా ఇప్పటికి కూడా ఈరోజు స్థిర నివాసం లేదు, గూడు లేదు, వాళ్ళకి రేషన్ కార్డు లేవు, వాళ్ళకు అనారోగ్యం వస్తే ఏ హాస్పిటల్కి వాళ్ళకు కూడా తెలియని పరిస్థితిలో బీసీఏలో చాలా కులాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి సమస్యలు మనం పరిష్కారం చేయాలంటే బీసీడీ, బీసీబీ, బీసీసీ, బీసీఏ కులాల్ని మనం సమన్వయం చేయాలంటే తమిళనాడు తరహాలో ఏదైతే 50% రిజర్వేషన్ ఇచ్చేసి బీసీలకి ఎంబీసీలకు డివైడ్ చేయగలగాలి.
డివైడ్ చేసి మళ్ళీ అందులో ఎంబీసీలో కూడా ఏదైతే డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళకి గుర్తించి వాళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలి, బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ బీసీలకు ఇస్తే దీన్ని మనం సమన్వయం చేసిన అవుతాం. లేదంటే మళ్ళీ బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి కలగుర గంపలాగా తీసుకొస్తే మళ్ళీ బీసీలో కూడా కొన్ని కులాలే అవకాశాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ లైన్లో మనం తీసుకుంటే న్యాయం జరుగుతుంది అనేసి మేము తెలియజేస్తున్నాం. రైట్, అది ఈ వారం చర్చ. 42% రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలనేసి ఆర్డినెన్స్ కాకుండా షెడ్యూల్ 9లో ఇండియన్ ఏదైతే తమిళనాడు తరహాలో షెడ్యూల్ 9లో పెట్టుకున్నారో రిజర్వేషన్ని, ఆ తరహాలో రిజర్వేషన్లను పెట్టి అక్కడ ప్రొటెక్షన్ చేయాలనేసి, అలాగే ఇందులో చేయకపోతే కనుక బీసీ యువత, బీసీ విద్యార్థులు లోకం ఈ అంశం మీద పోరాడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నారు. అలాగే 19వ తారీఖున బీసీ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న బీసీ ధూమ్ధామ్ కార్యక్రమం ఏదైతే ఉందో అందులో అందరు కూడా కళాకారులతో పాటు బీసీ మేధావులు, బీసీ రాజకీయ నాయకులు, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మహేష్ గారు కూడా తెలియజేయడం జరిగింది. మరొక అంశం మీద వచ్చే వారం యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.